కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు చంద్రబాబు. సమయం ఇవ్వకుండా హైకోర్టును విభజించారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ఉద్యోగులు సంసిద్ధంగా లేకుండానే హడావుడిగా విభజన చేశారన్నారు. ఎయిర్ షో చివరి నిమిషంలో విత్డ్రా చేశారంటే ఎంత కక్షగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు. జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు చంద్రబాబు. సమయం ఇవ్వకుండా హైకోర్టును విభజించారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ఉద్యోగులు సంసిద్ధంగా లేకుండానే హడావిడిగా విభజన చేశారన్నారు. ఎయిర్ షో చివరి నిమిషంలో విత్డ్రా చేశారంటే ఎంత కక్షగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు. జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్. సంతోష్, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొన్ని కీలకమైన కామెంట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం నుంచి కూడా కక్షపూర్తిగా వ్యవహరిస్తోంది. సో ఈ విషయం ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటూ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఏపీ మీద కక్ష కట్టిన విధంగా వ్యవహరించడంతో వ్యవహరిస్తున్న వ్యవహారం కనిపిస్తుందన్న విషయాలను కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు మరోసారి ప్రస్తావించారు. సో దీంట్లో భాగంగా ప్రధానంగా హైకోర్టు విభజనకు సంబంధించి చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే హైకోర్టు ఇక్కడికి తీసుకురావడానికి, ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నప్పటికీ ఉద్యోగులకు, హైకోర్టు ఉద్యోగులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, అక్కడ న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్థాయి మెంటల్ గా ప్రిపేర్ చేయకుండా వాళ్ళకి అవకాశం అంటే కొంత వెసులుబాటు కూడా కల్పించకుండా హైకోర్టు విభజనకు సంబంధించిన నిర్ణయం హఠాత్తుగా తీసుకుందన్న కామెంట్ ని చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా చూసుకుంటే ఎయిర్ షోకి సంబంధించి ప్రతిసారి కూడా అంటే విభజన తరువాత కొంత విశాఖలో ఎయిర్ షో నిర్వహించడం అనేది ఆనవాయితీగా పెట్టుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఉత్సవంలో భాగంగా ఎయిర్ షోలు పెట్టుకోవడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశాఖకి ఒక గుర్తింపు తీసుకురావాలి, ఒక టూరిజం హబ్ గా ఏర్పాటు చేయాలనే దిశగా ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా కసరత్తులు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా ఎయిర్ షోని ఘనంగా నిర్వహించాలన్న దిశగానే ఇప్పటికే ప్రభుత్వం కసరత్తులు, అలాగే విశాఖ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కూడా అదే దిశగా కసరత్తులు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎయిర్ షోకి సంబంధించిన నిర్ణయాన్ని అనుమతిని నిరాకరిస్తూ వచ్చిన సిబ్బందిని కూడా వెనక్కి పిలిపించడం. సో ఇవన్నీ చూస్తా ఉంటే కేవలం కక్షపూరితంగానే ఏపీ విషయంలో వ్యవహరిస్తోందన్న విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైపోతుందన్న కామెంట్ ని కూడా చేయడంతో పాటుగా విభజన సమయంలో ఉన్న కష్టాలు కూడా ఇంకా పూర్తిగా తీరలేదు, కానీ ఒక్కొక్కటిగా సార్ట్అవుట్ చేసుకుని వెళుతూ అభివృద్ధి చేసుకునే దిశగానే రాష్ట్రాన్ని పరుగులెట్టిస్తున్నాము, రకరకాల అవార్డులు వచ్చాయి. సో ఇదంతా అధికారుల పనితీరుకు నిదర్శనం అనే కామెంట్లు చేయడం ద్వారా ఒక విధంగా కేంద్రం మీద అసంతృప్తిని కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగా చంద్రబాబు నాయుడు మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పి చెప్పొచ్చు. సంతోష్.